హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. అందరికీ హ్యాపీ సండే భయ్య. ఈ వీక్ సండే సజెషన్ వచ్చేసి హాలీవుడ్ లో ఒక మంచి చార్మ్, ఒక క్లాస్, ఒక మాస్ లుక్ కలిపి వరల్డ్ ఆడియన్స్ ని ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేసిన యాక్టర్ ఆయనే బ్రాడ్ పిట్. ఆయన స్టైలిష్ లుక్స్ తో, పవర్ఫుల్ యాక్టింగ్ తో, ఎమోషనల్ టచ్ తో, డిఫరెంట్ టైమ్ లైన్స్ లో డిఫరెంట్ టేస్ట్ తో, డిఫరెంట్ జానర్స్ తో చాలా మూవీస్ ని మన ముందుకైతే తీసుకొచ్చారు. మరి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం బ్రాడ్ పిట్ గారి యొక్క టాప్ 7 మస్ట్ వాచ్ మూవీస్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్తా. అంటే మొత్తం అన్ని మూవీస్ లో ది బెస్ట్ అని అయితే చెప్పను భయ్య, నేను చూసిన వాటిలో ది బెస్ట్ అని చెప్తాను. నేను చాలా మూవీస్ అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయి, అవి కూడా చూస్తా. దాని తర్వాత పార్ట్ 2 చేస్తానులేండి కుదిరినప్పుడు. ప్రస్తుతానికైతే నాకు నచ్చిన టాప్ 7 అయితే మీకు ఈ లిస్ట్ లో అయితే ప్రెజెంట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ లిస్ట్ వచ్చేసి ర్యాంకింగ్ వైజ్ అయితే ఉంటుంది, జస్ట్ ఇయర్లీ వైజ్ అయితే ఉంటుంది భయ్య. ఇక లేట్ చేయకుండా లెట్స్ జంప్ ఇన్ టు ద లిస్ట్ భయ్య. లిస్ట్ లో ఫస్ట్ వన్ వచ్చేసి 1995 మూవీ. ప్రెసెంట్ అయితే ప్రైమ్ వీడియోలో అయితే రెంట్ ఆర్ బై ఆప్షన్ లో అయితే ఉంటుంది, ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా దొరికేస్తుంది మీకు. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తాయి. ఒక న్యూలీ జాయిన్డ్ డిటెక్టివ్ బ్రాడ్ పిట్ గారు అండ్ సీనియర్ ఆఫీసర్ అయిన మార్గన్ ఫ్రీమెన్ ఒక మిస్టీరియస్ సీరియల్ కిల్లర్ కేసు చేస్తారు భయ్య. కానీ కిల్లర్ క్రైమ్స్ అన్ని ఒక డేంజరస్ థీమ్ కి అయితే లింక్ అవుతాయి. అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు, మరి ఏం జరిగిందన్న స్టోరీ ఎందుకు చూడాలి అంటే క్రైమ్ ప్లస్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కి మస్ట్ వాచ్ అని చెప్తా. ఆబ్వియస్లీ సీరియల్ కిల్లర్ మూవీస్ అంటే మనం చాలానే చూసేసి ఉంటాం, బట్ స్టిల్ ఇప్పటికి 7 అన్నది ఒక యునిక్ కాన్సెప్ట్ గా మీకు అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా. బ్రాడ్ పిట్ యాక్టింగ్ అయితే చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. సీరియల్ కిల్లర్ చుట్టూ సస్పెన్స్ బిల్డప్ అయితే సూపర్ స్ట్రాంగ్ ఉంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే షాక్ ఇస్తుంది భయ్య. చాలా డార్క్ గ్రిప్పింగ్ అట్మాస్ఫియర్ తో సూపర్ గా వర్కౌట్ అవుద్ది. సైకాలజీ ప్లస్ మిస్టరీ కాంబో అయితే ఉంటుంది, అది కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఆడియన్స్ కి కంటిన్యూస్ టెన్షన్ ఫీలింగ్ అయితే ఉంటుంది భయ్య. ఖచ్చితంగా చూడండి అని చెప్తా. మీరు గనక సీరియల్ కిల్లర్ గానీ క్రైమ్ థ్రిల్లర్ ఫ్యాన్స్ గానీ అయ్యి ఉంటే మిస్ అవ్వకండి. ఇదైతే ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. సెకండ్ వన్ వచ్చేసి 12 మంకీస్. ఇది కూడా 1995. ప్రెసెంట్ ఇదైతే జియో హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఫ్యూచర్ లో మ్యాన్ కైండ్ కి వైరస్ అనే డేంజర్ అయితే వస్తుంది అనమాట. బ్రాడ్ పిట్ గారు ఎసెంట్రిక్ మెంటల్ పేషెంట్ క్యారెక్టర్ లో ఒక క్రేజీ ఎనర్జీతో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. స్టోరీ మొత్తం టైం ట్రావెల్, వైరస్, హ్యుమానిటీ, సర్వైవల్ మీద ఉంటుంది. చాలా డిఫరెంట్ అండ్ యునిక్ అయితే ఉంటుంది. చాలా మంది సజెస్ట్ చేయరు భయ్య, మాక్సిమం అండర్ రేటెడ్ అని చెప్తాను. ఇదైతే నేను చూడలేదు కాబట్టి చాలా మంది సజెస్ట్ చేయడం, అందుకే అండర్ రేటెడ్ అంటున్నా. ఎందుకు చూడాలి అంటే కనుక బ్రాడ్ పిట్ యొక్క వైల్డెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చూస్తారు మీకు. ఇది ఆస్కార్ నామినేటెడ్ కూడా అయ్యింది. అండ్ స్కైఫే ప్లస్ సైకలాజికల్ థ్రిల్లర్ మిక్స్ అయితే ఉంటుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ అయితే కొంచెం థ్రిల్లింగ్ వైబ్ అయితే ఇస్తుంది. మైండ్ బెండింగ్ స్టోరీ లైన్ భయ్య, చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ అయితే ఉంటుంది. 90s లో కూడా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అని చెప్తే ఇదైతే స్టిల్ ఇప్పటికీ అప్డేటెడ్ గా ఉంటుంది. అండ్ ఆడియన్స్ కి కన్ఫ్యూజన్ ప్లస్ ఎక్సైట్మెంట్ అయితే సేమ్ టైం ఉంటుంది భయ్య. ఇది కూడా ఫ్యామిలీ వాచబుల్ అయితే ఏం కాదు భయ్య. మాక్సిమం ప్రతి మూవీ కూడా ఫ్యామిలీ వాచబుల్ అయితే ఏం కాదు. చాలా మైల్డ్ రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయి, మినిమల్ న్యూడిటీ ఉంటుంది, ఇబ్బంది పడే సీన్స్ కూడా ఉంటాయి. సో మాక్సిమం ఏ మూవీ కూడా మీకు ఫ్యామిలీతో అయితే నాట్ రికమెండెడ్ భయ్య. ఇండివిజువల్ గానే చూడండి. ఓకే, ఇక లిస్ట్ లో నెంబర్ 3 వచ్చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ బిగ్గెస్ట్ కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న మూవీ ఇది, ఫైట్ క్లబ్. 1999 లో వచ్చింది. జియో హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. సబ్ టైటిల్స్ తో చూస్తే స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఆర్డినరీ ఎంప్లాయ్ లైఫ్ బోరింగ్ అనిపించి మిస్టీరియస్ స్ట్రేంజర్ తో బ్రాడ్ పిట్ కలిసి అండర్ గ్రౌండ్ ఫైట్ క్లబ్ అయితే స్టార్ట్ చేస్తాడు భయ్య. ఆ క్లబ్ స్లోలీ ఒక డేంజరస్ రెవల్యూషన్ లా మారిపోద్ది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది స్టోరీ. ఎందుకు చూడాలి అంటే కల్ట్ క్లాసిక్ సినిమా భయ్య. ఇది ఒక్క మాట చాలు, ఖచ్చితంగా చూడండి. మీరు ఆ కల్ట్ ఫ్యాన్ బేస్ లోకి అయితే దూరేస్తారు. బ్రాడ్ పిట్ గారి యొక్క ఐకానిక్ క్యారెక్టర్ పై ఈ మూవీలో ఉంటుంది. టైలర్ ఫిలాసఫీ ఉంటుంది, ప్లస్ యాక్షన్ కాంబో ఉంటుంది, అదిరిపోద్ది. ట్విస్టెడ్ స్టోరీ లైన్ అనమాట. మ్యాన్ సైకాలజీ ప్లస్ ఐడెంటిటీ క్రైసిస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తారు. డైలాగ్స్ అయితే లెజెండరీగా ఉంటాయి. ఆడియన్స్ కి మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ షాక్ ఉంటుంది. ఖచ్చితంగా అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దు మీరు. కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న మూవీ ఇది. నా ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. లిస్ట్ లో నెంబర్ 4 వచ్చేసి ఓషియన్స్ 11. 2001 మూవీ ఇది. దీనికంటే సీక్వెల్స్ కూడా ఉన్నాయి, మీకు ఇది నచ్చితే అవి కూడా చూడండి. ఇదైతే మీకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు భయ్య, సబ్ టైటిల్స్ తోనే చూడాలి. ఇది కూడా స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక మాస్టర్ థీఫ్ డానీ ఓషియన్ క్యాజినో రాబరీ ప్లాన్ అయితే చేస్తాడు. బ్రాడ్ పిట్ అయితే తన రైట్ హ్యాండ్ మ్యాన్ కింద అయితే ఉంటాడు. అది కూడా స్టైలిష్ బ్రైన్ అయితే ఉంటుంది. ఒక గ్రూప్ ఆఫ్ 11 మెంబర్స్ కలిసి హైస్ట్ కి అయితే రెడీ అవుతారు భయ్య. దాని తర్వాత ఏం జరిగింది అనేది మూవీలో చూస్తారు. ఎందుకు చూడాలి అంటే స్టైలిష్ హైస్ట్ మూవీ. సింపుల్ గా చెప్తున్నా కదా, చాలా రా అండ్ రస్టిక్ గా అయితే ఉండదు, చాలా స్టైలిష్ గా ఉంటుంది. బ్రాడ్ పిట్ అయితే క్లాసీ స్క్రీన్ ప్రెసెన్స్ అయితే చెప్తా.
ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎక్కడ కూడా డల్ మూమెంట్స్ అయితే ఉండవు. హైస్ట్ ప్లాన్ ఎగ్జిక్యూషన్ అయితే సూపర్ కూల్ గా ఉంటుంది. పైగా జార్జ్ క్లూనీ అండ్ బ్రాడ్ పిట్ కాంబో ఫైర్ భయ్య మ్యాడ్ అసలు ఇద్దరు కాంబో అయితే. కామెడీ టచ్ కూడా ఉంటుంది, మంచిగా ఫన్ మూమెంట్స్ కూడా వర్కౌట్ అవుతాయి. చాలా లైట్ హార్టెడ్ ఉంటుంది అండ్ మూవీ కూడా ఎంగేజింగ్ ఉంటుంది. ఎక్కడ కూడా బోర్ కొట్టదు భయ్య, మంచి టైం పాస్ అని చెప్తాను నేనైతే ఓషన్స్ 11 అన్నది. ఆబ్వియస్లీ ఇది చూసాక మీరు ఖచ్చితంగా సీక్వెల్స్ అయితే చూస్తారు, అందులో డౌటే లేదు. మరి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 1-2 ఇంటిమేషన్ సీన్స్ ఉంటాయి, బట్ ఫుల్ నూడిటీ అయితే చూపించారు. మూవీ ఎండింగ్ లో కూడా కిస్సింగ్ సీన్ అయితే ఉంటుంది. ఎర్లియర్ సీన్స్ లో ప్లేయింగ్ పాకర్ ఆడుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. అక్కడ బ్యాక్గ్రౌండ్ లో డాన్సర్స్ అయితే డాన్సింగ్ చేస్తూ ఉంటారు. మరీ న్యూడిటీ ఉండదు కానీ మైల్డ్ సీక్వెన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అలాగే కొన్ని టాప్లెస్ సీన్స్ కూడా ఉంటాయి, అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ ఇలాంటి వాళ్ళవి. బట్ మరీ న్యూడిటీ అయితే ఉండదు, బట్ తెలుస్తూ ఉంటుంది భయ్య. మరి ఇవన్నీ పర్లేదు, స్కిప్ చేసుకోగలను అనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసండి. నేనైతే ఇండివిజువల్ గా చూడమని చెప్తా. ఇక లిస్ట్ లో నెంబర్ 5 వచ్చేసి ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్ 2008 మూవీ. ఇదైతే మీకు ప్రైమ్ వీడియోలో దొరికేస్తుంది. ఇది కూడా తెలుగు డబ్బింగ్ అయితే లేదు భయ్య, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇదైతే చాలా డిఫరెంట్ అండ్ యునిక్ స్టోరీ భయ్య. ఒక యునిక్ బాయ్ అయితే ఉంటాడు, బర్త్ టైమ్ లో ఓల్డ్ మ్యాన్ లాగా అయితే పుడతాడు అనమాట. ఇయర్స్ పాస్ అవ్వి కొద్ది వాడు యంగర్ గా మారుతాడు. ముసలోడు కింద పుడతాడు కానీ యంగర్ గా మారుతాడనమాట. ఈ జర్నీలో లవ్, పెయిన్, లైఫ్ మిస్టరీస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. బ్రాడ్ పిట్ లైఫ్ సైకిల్ రోల్ చాలా ఎమోషనల్ గా క్యారీ చేస్తాడు. ఎందుకు చూడాలంటే యునిక్ కాన్సెప్ట్ భయ్య, రివర్స్ ఏజింగ్ అన్న కాన్సెప్ట్ ని తీసుకొచ్చి చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. బ్రాడ్ పిట్ గారి ఎమోషనల్ ప్లస్ సటిల్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. విజువల్స్ అండ్ మేకప్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. లైఫ్, డెత్, లవ్, టైమ్ అన్ని డీప్ గా టచ్ చేస్తారు. పోయెటిక్ స్టోరీ టెల్లింగ్ అయితే ఉంటుంది. హార్ట్ టచింగ్ డ్రామా కూడా ఉంటుంది భయ్య. ఖచ్చితంగా కనెక్ట్ అవ్వకుండా ఉండలేరు మూవీకి అయితే. ఎమోషనల్ ఖచ్చితంగా అవుతారు. ఒక రేర్ కైండ్ ఆఫ్ సినిమా చూద్దాం అనుకుంటే, అది కూడా టైమ్లెస్ ఫీల్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడండి, మిస్ అవ్వద్దని చెప్తా. ఇది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నేనైతే రికమెండ్ చేయను భయ్య, చాలా ఇబ్బంది పడే సీన్స్ ఉంటాయి. ఇండివిజువల్ గా చూడండి. ఇంకా లిస్ట్ లో నెంబర్ 6 వచ్చేసి ఇన్ గ్లోరియస్ బాస్టర్డ్స్ 2009 మూవీ. ఇదైతే మీకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ లేదు కానీ తెలుగు సబ్ టైటిల్స్ అయితే ఉంటాయి. ప్రైమ్ వీడియోలో చూస్తే గనక మీరు ట్రై చేయండి. అక్కడ స్టోరీ ప్లాట్ వచ్చేసి వరల్డ్ వార్ 2 బ్యాక్ డ్రాప్ లో నాజీ ఆర్మీ మీద రివెంజ్ ప్లాన్ భయ్య. బ్రాడ్ పిట్ యాజ్ ఆల్డో రైనో, ఫియర్లెస్ లీడర్ హూ అన్స్ నాజీస్. ఆ బ్యాక్ డ్రాప్ లో అంటే ఆ వరల్డ్ వార్ 2 బ్యాక్ డ్రాప్ లో ఏం జరిగింది అన్నది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఎందుకు చూడాలంటే కనుక బ్రాడ్ పిట్ గారిది ఫన్నీ అండ్ పవర్ఫుల్ రోల్ అయితే ఉంటుంది అండ్ సటైరికల్ వార్ డ్రామా కూడా ఉంటుంది అనమాట. వరల్డ్ వార్ 2 బ్యాక్ డ్రాప్ లో చాలా ఇంటెన్స్ గా, చాలా ఫన్నీ వేలో, చాలా పవర్ఫుల్ గా ప్రెజెంట్ చేశారు మూవీ. క్లైమాక్స్ కూడా సూపర్లీ క్రాఫ్టెడ్ భయ్య. డైలాగ్స్ చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయి. స్టోరీ అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. మాస్ ప్లస్ ఫన్ కాంబినేషన్ తో సూపర్ ఎంటర్టైనర్ అని చెప్తా. ఏదో వార్ మూవీ కదా అని చెప్పేసి ఫుల్ గా వార్ సీక్వెన్సెస్ ఎలాగ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే విధంగా అయితే ఉంటుంది భయ్య. ఎక్కడ బోర్ కొట్టదు. త్రూ అవుట్ ద మూవీ అయితే ఈజీగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ కూడా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. ఖచ్చితంగా ట్రై చేయండి. కొంచెం ఒక యునిక్ ఫీల్ అయితే వస్తుంది మీరు మూవీ అయిపోయేసరికి. ఇది కూడా ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్, బట్ మిస్ అవ్వద్దు. లిస్ట్ లో లాస్ట్ వన్ నెంబర్ 7 వచ్చేసి వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ 2019 మూవీ. ఈ మధ్య రీల్స్ లో గట్టిగానే చూసే ఉంటారు. ఇదైతే మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఇది తెలుగు డబ్బింగ్ కూడా ఉంటుంది భయ్య. మీకు స్టోరీ ప్లాట్ వచ్చేసి 1960s హాలీవుడ్ బ్యాక్ డ్రాప్ లో ఫేడింగ్ యాక్టర్ అయిన లినార్డో డికాప్రియో కూడా ఉంటారు ఇందులో అండ్ ఈజ్ స్టంట్ డబల్ బ్రాడ్ పిట్ గారు. స్ట్రగుల్ అవుతుంటారు అన్నమాట సర్వైవ్ అవడానికి ఫిల్మ్ ఇండస్ట్రీలో. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ కూడా జరుగుతుంటాయి వాళ్ళ లైఫ్ లో. అవేంటన్నది మీరు మూవీలో చూసేయాలి. ఆస్కార్ విన్నింగ్ బ్రాడ్ పిట్ పర్ఫార్మెన్స్ భయ్య, దీనికి ఆస్కార్ కూడా వచ్చింది. రెట్రో హాలీవుడ్ వైబ్ అయితే ఉంటుంది. లినార్డో డికాప్రియో అండ్ బ్రాడ్ పిట్ గారు ఇద్దరు స్క్రీన్ ప్రెజెన్స్, వాళ్ళ కెమిస్ట్రీ సూపర్ భయ్య, అదిరిపోద్ది. వాళ్ళిద్దరి కోసమే మూవీ చూసేయచ్చు. ఎమోషనల్ డెప్త్ ఉంటుంది, ఫన్ కామెడీ మిక్స్ అయి ఉంటుంది. టెరెంటినో మార్క్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ ఉంటుంది. టెరెంటినో అదే ముందు మూవీ కూడా మీకు ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ కూడా టెరెంటినో ట్రేడ్ మార్క్ స్టైల్. అది కూడా ఈ మూవీ కూడా స్లో ఉంటుంది, కాకపోతే గ్రిప్పింగ్ స్టోరీ టెల్లింగ్ అయితే ఉంటుంది భయ్య. ఖచ్చితంగా చూడొచ్చు. హాలీవుడ్ బిహైండ్ ద సీన్స్ ఫీల్ అయితే క్రియేట్ చేస్తారనమాట. మీకు హాలీవుడ్ మూవీస్ వాళ్ళ బిహైండ్ సీన్స్ చూస్తున్నాం అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది. ఒక రియాలిటీ మూవీ చూస్తున్నాం అన్న ఫీల్ అయితే వస్తుంది భయ్య. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది కూడా ప్రతి మూవీ కూడా మీకు ఓటీటీలో అవైలబుల్ గా ఉన్నాయి, లేదా ఆన్లైన్ లో కూడా మీరు ట్రై చేయొచ్చు. లాస్ట్ మూవీ ఒక్కటి మాత్రమే తెలుగు డబ్బింగ్ ఉంటుంది. ఉన్నది ఏది కూడా తెలుగు డబ్బింగ్ ఉండవు అండ్ ఏది కూడా ఫ్యామిలీతో అయితే నాట్ రికమెండెడ్ అని చెప్తాను భయ్య. మీరు ఇండివిజువల్ గా చూస్తేనే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. నేనైతే అదే ప్రిఫర్ చేస్తా. సో ఇది గైస్ బ్రాడ్ పిట్ కి బెస్ట్ 7 మూవీస్
లిస్ట్ అని చెప్తాను నేనైతే. ఇందులో థ్రిల్లర్ కావాలంటే 7 చూడండి, మాస్ కల్ట్ ఇంపాక్ట్ కావాలనుకుంటే ఫైట్ క్లబ్ చూడండి, స్టైలిష్ హైస్ట్ కావాలనుకుంటే ఓషియన్స్ 11 చూడండి, హిస్టరీ వార్ ఫీల్ ఎలా కావాలనుకుంటే ఇంగ్లోరియస్ బాస్టర్స్ చూడండి. లిస్ట్ లో అన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉంటాయి. బ్రాడ్ పిట్ మూవీస్ లో మీకు నచ్చిన టాప్ పిక్ ఏంటి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే తప్పకుండా ప్రెస్ చేయండి. వీడియోని కూడా హైప్ చేయండి భయ్య, అప్పుడే మనకి వ్యూస్ వస్తాయి అండ్ చాలా మందికి అయితే పుష్ అవుతుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్క్రీన్ స్పేస్ రివ్యూస్. లవ్ యూ ఆల్, బై.